వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ అశ్విని. 2020లో ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇప్పుడు JN.1 వేరియంట్ అనే కొత్త రూపం దాల్చి జనాలపై విరుచుకుపడుతోంది. గత కొన్ని వారాలుగా ఆసియా అంతటా కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఏషియాలోని రెండు అతిపెద్ద నగరాలైన హాంకాంగ్, సింగపూర్లో భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. సింగపూర్లో ఈ వారం 28% కేసులు పెరిగాయి. హాంకాంగ్లో కోవిడ్ బారిన పడి 31 మంది మరణించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లోని ఆరోగ్య అధికారులు కొత్త బూస్టర్ టీకాలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ JN.1 వేరియంట్ సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి ఇండియాకు రావడంతో ఇక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఒక్క వారంలోనే 12 నుండి 56కి పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు. హెల్త్ మినిస్టర్ సిచ్యువేషన్ని క్లోజ్గా పరిశీలిస్తున్నారు. అలాగే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 2020 లాక్డౌన్ మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. శరవేగంగా వ్యాపిస్తున్న JN.1 వేరియంట్కు అడ్డుకట్ట వేయకపోతే మళ్ళీ లాక్డౌన్